రా నారాయణ రా. ఒక శాంతి ఉంది అంటే అక్కడ అనంత శక్తి కూడా ఉంటుంది. ఇదే నిబంధన. ఇలాంటి భూమి ఒకటి ఉంది అక్కడ, భూమిపై ప్రదేశంలో, జలంలో, సూర్యంలో. ఇది మనం తెలిసిన సూర్యుడు కాదు. పొగమంచులో ప్రతి స్థితిలో ఒక తరంగం పరిగెత్తుతోంది. ఈ భూమి ఎలా ఉందో తెలుసా? సూర్యుడు భూమిని తన వైపు లాగుతున్నట్లు ఒక వ్యక్తి మరో వ్యక్తిని ఆకర్షిస్తున్నాడు. ఈ ఆకర్షణ నిజ స్వరూపాన్ని చూపిస్తోంది. సూర్యుడు తన కిరణాలను ఇస్తున్నాడు. అలానే అన్ని వస్తువుల నిర్మాణం జరిగింది. ఈ అన్ని భూములు కూడా ఆలోచిస్తున్నాయి, మా భూమిపై అన్నీ ఎప్పుడు వస్తాయో అని. మేము ఈ భూమిలో ఉన్నాం. ఇలాంటి వేల భూములు ఉన్నాయి. ఆ పరమశక్తిలో మేము శరీరం ధరించి ఉండగలమేమో. ఈ భూమి అటువంటి స్థలం ఇక్కడ ఉండాలంటే అక్కడి ప్రమాణానికి మేము మారవలసి ఉంటుంది. వారికి ఒక ప్రమాణం ఉంది. వారు పిలుస్తున్నారు. ఎలా పిలుస్తున్నారు? విదేశాల్లో వారు చెబుతున్నది ఇక్కడ కాగితపు పట్టీలా బయటకు వస్తోంది. ఈ యంత్రం ఇలాగే అయితే దాన్ని రూపొందించిన మనస్సులో ఎంత శక్తి ఉందో ఊహించండి. వారు ఎందుకు 24 గంటలు మాట్లాడుతూనే ఉంటారు? వారు అక్కడ భయమేకుండా ఉన్నారు. మేము ఇక్కడ బాగున్నాం కానీ చేయలేకపోతున్నాం. వారు అర్థం చేసుకోలేకపోతున్నారు. వారు అనంత ఆనందాన్ని గురించి మాట్లాడుతున్నారు. మేము లోకసుఖాల గురించి మాట్లాడుతున్నాం. మేము అర్థం చేసుకోలేకపోతున్నాం. ఈ సుఖం ఆ సుఖానికి సంబంధించిన భాగమే అనే విషయం కానీ వారు అర్థం చేసుకుంటున్నారు. అందుకే వారు గొప్పవారు. అక్కడ నివసించగలవారు గొప్పవారు కాదు అంటే మరెవరు? అక్కడి ఇసుక ధాన్యం ఒక్కటి తినగలిగితే సిద్ధి లభిస్తుంది. అక్కడి నుంచి ఈ విరాట్ పురుషుడు, శివపురుషుడు ఈ అనంత భూమికి సందేశం ఇస్తున్నారు. అక్కడి పిలుపు ఏ ప్రమాణంలో ఉంది, ఏ స్వరంలో ఉంది? ఎవరు అర్థం చేసుకోగలరు? వేర్వేరు ప్రదేశాల్లో వేర్వేరు స్థితులు ఎందుకు ఉన్నాయి? ఆత్మ నుంచి తన సందేశాన్ని చెప్పారు.